హలో ఎవ్రీవన్. దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ఈరోజు మన రీడింగ్ టాపిక్ ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదమ్మా! చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎక్కడా స్కిప్ చేయొద్దు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మెసేజెస్ అనేది మీకు త్రూ దిస్ రీడింగ్ కన్వే చేస్తున్నాం. ఆల్సో వన్ ఆఫ్ అవర్ సబ్‌స్క్రైబర్ పేరు ప్రేమకుమారి అనుకుంటా. నాకు అదే ఐడియా ఉందమ్మా. ప్రేమకుమారి సమ్ నంబర్ వచ్చింది. వారు అడిగారు ట్విన్ ఫ్లేమ్ ట్విన్ ఫ్లేమ్ ఏంటి? సోల్‌మేట్ ఏంటి? కర్మబంధం అంటే ఏంటి అది? దాని గురించి కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఫస్ట్ మనము దీని గురించి చెప్పుకున్న తర్వాత చెప్తానమ్మా నేను. ఓకే. ఫస్ట్ మనం ఈరోజు టాపిక్ వచ్చేసి మన జీవితంలో కొన్ని క్షణాలనేవి ఉంటాయమ్మా బేసికల్లీ ప్రతి ఒక్కరికి. ఎవరు మన బాధను అర్థం చేసుకోవడం లేదనిపించే సమయాలనమాట అవి. ఓకే. కానీ నిజానికి మనం ఎప్పుడూ ఒంటరిగా ఉండము. అది తెలియని వాళ్ళు అలా అనుకుంటారు. నేను ఒంటరిగా ఉన్నానని. మన పూర్వీకులు మన కుటుంబానికి చెందిన సోల్స్ ఏవైతే ఉంటాయో అవి మన జీవితాన్ని నిశ్శబ్దంగా గమనిస్తూ, మన కష్టాలను చూసి మనకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ ఉంటారమ్మా ఎప్పుడు గూడా వారు. ఓకే. మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే కూడా మీ పూర్వీకులు మీకు ఒక ముఖ్యమైన సందేశం చెప్పాలనుకుంటున్నారనే సంకేతం ఇది. ఓకే. అది మీరు మర్చిపోకండి. అందుకనే నేను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అని చెప్తున్నా. ఓకే. మీరు ఎదుర్కొంటున్న బాధను వారు గమనిస్తున్నారమ్మా మీ పూర్వీకులు. మీరు సరైన దిశలో నడవాలని, మీరు బలంగా నిలబడాలని, వారి దీవెనలు మీకు చేరాలని కోరుకుంటున్నారు వారు. అందుకని ఈరోజు నాతో ఈ రీడింగ్ చేపిస్తున్నారు. అది మీకు మీరు చూస్తున్నారంటే గూడా అది చాలా ఇంపార్టెంట్. అందుకని ఎక్కడ స్కిప్ చేయొద్దు అని చెప్తున్నాను నేను. ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్. ఓకే. ఈరోజు టారో కార్డ్స్ ద్వారా మనము మీ పూర్వీకులు ఇప్పుడు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనే దివ్యమైన సందేశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామమ్మ. ఓకే. సో, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు మనం చేసే రీడింగు. ఆల్సో మన ప్రేమకుమారి గారు అడిగిన క్వెషన్‌ని నేనెందుకు కన్సిడర్ చేశానంటే, చాలామంది వ్యూవర్స్‌కి గూడా ఆ డౌట్ ఉంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను ఈ పాయింట్‌ని. నేను దానికంటే ఒక సెపరేట్ వీడియో చేద్దాం అనుకున్నా. బట్ అది ఎక్కడ అవుతుంది అది అనేసి నేను ఇప్పుడే చెప్పేస్తాను. ఫస్ట్ మీకు క్లారిటీ అవ్వాలి అని చెప్పేసి. అదేంటంటే మీకు చాలామందికి ఒక సందేహం ఉంటుంది. అదేంటంటే ఆహ్, నా కనెక్షన్ ట్విన్ ఫ్లేమ్‌నా? లేక సోల్‌మేట్‌నా? లేక కర్మబంధమా? అనేది మీకు ఎవరికి వారికి ఆ డౌట్ ఉంటుంది. తెలిసిన వాళ్ళకి ఓకే. తెలియని వాళ్ళ గురించి నేను చెప్తున్నా. దీన్ని చిన్నగా క్లియర్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామమ్మా. నేను ఎక్కువగా ఎలాబరేట్ చేయను. చిన్నగా చెప్తాను. ఓకే. ట్విన్ ఫ్లేమ్ అంటే ఇక్కడ మనకి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది 2 సోల్స్ ఒకే ఎనర్జీని పంచుకునేలా ఉంటాయమ్మా. అదే ట్విన్ ఫ్లేమ్ సంబంధం. అంటే ఈ బంధంలో ఆకర్షణ చాలా బలంగా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య. కానీ ఒకరికి ఒకరు ఆధ్యాత్మికంగా వాళ్ళకి ఓకే. ఆధ్యాత్మికంగా గ్రో అవ్వడానికి పరీక్షలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఇది చాలా పవర్‌ఫుల్ కనెక్షన్ అనమాట. ఓకే. ఆధ్యాత్మికత కూడా వీరిద్దరి మధ్యన యాడ్ అయి ఉంటుంది. ఓకే. ఇది సులభమైన బంధం అస్సలు కానే కాదు. ఇద్దరిని జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళే కనెక్షన్ అని మాత్రం చాలా స్ట్రాంగ్‌గా చెప్పొచ్చు. ఓకే. అండ్ సోల్‌మేట్ కనెక్షన్ వచ్చేసరికి సోల్‌మేట్ అనేది మనకు శాంతి, సపోర్టు, కంఫర్ట్ ఇచ్చే కనెక్షన్ అనమాట. ఈ సంబంధంలో పరస్పరం ఇరు సైడ్ నుంచి అర్థం చేసుకోవడం ఎక్కువగా ఉంటుంది. ఒకరికి ఒకరు బలంగా నిలబడే సహజమైన ప్రేమ అనేది ఉంటుంది స్ట్రాంగ్‌లీ. సోల్‌మేట్ అనేది జీవితంలో తప్పనిసరిగా ఒకరే ఉండాలని అవసరం లేదమ్మా ఇక్కడ. జీవితంలో వేరు వేరు దశల్లో వేరు వేరు సోల్‌మేట్స్ రావచ్చు. ఓకే. హోప్ యూ అండర్‌స్టాండ్ క్లియర్‌లీ. అండ్ కర్మబంధం విషయానికొస్తే కర్మబంధం అనేది గత అనుభవాలు లేదా నేర్చుకోవాల్సిన పాఠాల వల్ల ఏర్పడిన సంబంధం అనమాట అది. ఓకే. ఈ బంధంలో ఎక్కువగా ఎమోషనల్ టెస్ట్స్, బాధలు, అర్థం కాని పరిస్థితులే ఉంటాయి. ఈ కర్మబంధంలో. ఓకే. ఈ కనెక్షన్ మనకు ఒక పాఠం నేర్పించడానికే వస్తుంది ఓన్లీ. ఓకే. పాఠం పూర్తయ్యాక సహజంగా దూరమైపోతుంది ఆటోమేటికల్లీ. దట్ ఈస్ కర్మబంధం. ఓకే. ఆహ్, చిన్న గైడెన్స్ ఏంటంటే మీకు, మీ కనెక్షన్ ఏదైనా కావచ్చు. అది ట్విన్ ఫ్లేమ్ అవ్వచ్చు, సోల్‌మేట్ అవ్వచ్చు, కర్మబంధం కావచ్చు. ఏదైనా అయినా ముఖ్యమైనది మీరు ఆ బంధంలో ఎలా గ్రో అవుతున్నారు? మీకు శాంతి వస్తుందా లేదా అన్నదే ఇక్కడ మెయిన్ అమ్మ. శాంతి, గౌరవము, నిజమైన ప్రేమ ఉన్న చోటే నిజమైన విలువైన బంధం ఉంటుంది అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అండ్ మనము ఈరోజు రీడింగ్‌లోకి వెళ్ళిపోదాము. బిఫోర్ షఫ్లింగ్ ద కార్డ్స్ మనం యూనివర్స్‌కి ప్రేయర్ చేసుకుందాం. ఓకే. ప్లీజ్ కాన్సంట్రేట్ ఎవ్రీవన్ హియర్. డియర్ యూనివర్స్,
ఈరోజు మా పూర్వీకుల పవిత్ర ఆశీర్వాదం ఈ రీడింగ్ ద్వారా స్పష్టంగా బయటపడేలా దయచేయండి. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి వారి పూర్వీకుల నుంచి రక్షణ, మార్గదర్శకత్వం, అలాగే శాంతి లభించేలా ఆశీర్వదించండి యూనివర్స్. ఈ కార్డ్స్ ద్వారా వచ్చే సందేశాలు వారి హృదయానికి ధైర్యము, నమ్మకము ఇచ్చేలా ఉండాలి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. మీరు ఆఫ్టర్ దిస్ రీడింగ్ యూనివర్స్కి అలాగే ఎస్పెషల్లీ మీ పూర్వీకులకి త్రూ కామెంట్ ద్వారా హార్ట్ఫుల్లీ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓన్లీ గ్రాటిట్యూడ్ అంటే గ్రాటిట్యూడ్ కాదు, మీకు ఇష్టమైన మాటలతో మీరు ఏ విధంగా వ్యక్తపరచాలనుకుంటున్నారో, మీ పూర్వీకులతో ఎలా మాట్లాడాలనుకుంటున్నారో అది కన్వే చేయండి మీ పూర్వీకులకి. ఎస్పెషల్లీ రీడింగ్ ద్వారా కన్వే అవుతుంది. మనం రీడింగ్ ద్వారానే చెప్తున్నాం కదా, అందరి శక్తి ఒక దగ్గర చెప్తాను కదా, ఒక దగ్గర యాడ్ అయ్యేసరికి అది అత్యధిక శక్తి అవుతుంది అని. కామెంట్స్ ద్వారా మీ పూర్వీకులను ఒకసారి గుర్తు తెచ్చుకొని వారి నుంచి బ్లెస్సింగ్స్ తీసుకొని అడగండి. ఆల్సో వారు మీ వెంటే ఉండి మీకు రక్షణగా ఉంటున్నందుకు థ్యాంక్స్ చెప్పుకోండి. స్ట్రాంగ్లీ చెప్పుకోండి, ఖచ్చితంగా చెప్పుకోండి. ఓకే, అండ్ మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాము మనం ఈరోజు. ఓకే, మనము ఇప్పుడు మీ మనసులో మీ కుటుంబంలో ఉన్న పూర్వీకులను ఒక్కసారి గుర్తు చేసుకొని వారి ఆశీర్వాదాన్ని భావిస్తూ ఈ రీడింగ్ని కొనసాగించుకుందాం. ఓకే అమ్మా. అండ్ ఫస్ట్ మనం పార్ట్ 1 ఆఫ్ టారో డెక్ నుంచి చూద్దాం. నేను ముందే చెప్పేస్తున్నాను, దిస్ రీడింగ్ ఈజ్ ఫర్ ఆల్ అమ్మ, ఎవ్రీవన్, అందరికీ రిజొనేట్ అవుతుంది. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటేనే మీతో మీ పూర్వీకులు ఏదో చెప్పాలనుకుంటున్నారని. ఓకే, అదర్వైజ్ మీరు అసలు ఇక్కడి వరకు రారు. ఓకే, అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్, fourth card set, and fifth one, and sixth card set. ఓకే, ఇప్పుడు పార్ట్ 2 ఆఫ్ టారో డెక్ నుంచి చూద్దాం మనం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. పర్సనల్ రీడింగ్ తీసుకున్న వారి నుంచి వచ్చే గ్రాటిట్యూడ్ నేను మర్చిపోలేకపోతున్నానమ్మా. నాకు ఆఫ్టర్ దిస్ రీడింగ్ అగైన్ నాకు పర్సనల్ రీడింగ్ ఉంది. 7th కార్డ్ సెట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అప్రోచింగ్ మీ, ఫర్ చూసింగ్ మీ. 8th కార్డ్ సెట్, అండ్ 9th కార్డ్ సెట్, 10th కార్డ్ సెట్ మనం తీయాలి ఇప్పుడు. 10th one, 11th కార్డ్ సెట్, 12th కార్డ్ సెట్. ఓకే అమ్మా. సో కార్డ్స్ చూద్దాం మనకి ఏమొచ్చినాయో. ఫస్ట్ కార్డ్ సెట్ 3 of Wands, సెకండ్ కార్డ్ సెట్ 10 of Cups, థర్డ్ కార్డ్ సెట్ 5 of Wands. చాలా జాగ్రత్తగా రీడింగ్ని మాత్రం చూడండి అని చెప్తానమ్మా. ఈ రీడింగ్ చాలా ఇంపార్టెంట్ రీడింగ్ ఇది. 5 of Swords. ఈ రీడింగ్లో వచ్చే ప్రతి పాయింట్ని మీరు చాలా క్లియర్గా గమనించాలి. 8 of Wands. ఓకే, 4 of Swords, ద హెర్మిట్. చాలా ఇంపార్టెంట్ రీడింగ్ అమ్మ, చాలా స్ట్రాంగ్లీ కన్వే చేస్తున్నారు యూనివర్స్ నాకు. బికాస్ అందుకనే మీకు నేను మరీ చెప్తున్నాను, ఎప్పుడూ చెప్పాను కదా ఎవ్రీ రీడింగ్కి నేను ఇట్లా. క్వీన్ ఆఫ్ కప్స్, ద ఫోల్, 5 of Cups, 10th card set, 2 of Wands, and the Chariot, final card set. Okay, అన్ని కార్డ్స్ కనిపించాలి కదా. ఓకేనా,
ఓకే. ఈచ్ కార్డ్ కనిపిస్తుంది కదా! సో, నౌ లెట్స్ డైవ్ డీప్ ఇంటు ద రీడింగ్. ఈచ్ కార్డ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. చాలా క్లియర్‌గా చెప్తానమ్మా. మీరు కూడా చాలా ఫోకస్డ్‌గా వినాలి. అగైన్ అండ్ అగైన్ ఐ యామ్ సేయింగ్. ఓకే. ప్రతి పాయింట్‌లోనూ ఎక్కడ స్కిప్ చేయొద్దు. బికాజ్ ఆ స్కిప్ చేసిన పాయింట్‌లో మీకు పూర్వీకులు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తూ ఉండొచ్చు. ఓకే. సో, అసలెక్కడ స్కిప్ చేయొద్దమ్మా. వెరీ, వెరీ పవర్‌ఫుల్ రీడింగ్. నాకు యూనివర్స్ సైన్స్ అట్లనే వస్తున్నాయి. ఓకే. ఫస్ట్ కార్డ్స్ అయితే మనకి 3 ఆఫ్ వాండ్స్ వచ్చింది కదమ్మా! 3 ఆఫ్ వాండ్స్ మనకి మీ పూర్వీకులు చెబుతున్న మొదటి సందేశం ఏంటంటే, మీరు ఒక కొత్త దశలోకి వెళ్ళే అంచున ఉన్నారమ్మా. ఓకే. గత కష్టాలు ముగిసి ముందుకు పెద్ద అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు. ఓకే. వారు మీ భవిష్యత్తు విస్తరించబోతుందని సూచిస్తున్నారు. చాలా స్ట్రాంగ్‌లీ సూచిస్తున్నారు. ఓకే. బీ రెడీ ఫర్ ఇట్. ఓకే. అండ్ 10 ఆఫ్ కప్స్ కార్డ్ ద్వారా ఇది కుటుంబ ఆశీర్వాద కార్డ్ అమ్మా బేసికలీ. అంటే మీ పూర్వీకుల దీవెనలు మీ కుటుంబ సంతోషము, భావోద్వేగ శాంతి కోసం పనిచేస్తున్నాయి. మీరు ఒంటరిగా లేరు. వారి రక్షణ చాలా స్ట్రాంగ్‌లీ ఉంది అని మీకు చెప్తున్నారమ్మా పూర్వీకులు. ఓకే. పూర్వీకుల ఎనర్జీస్ ఎంత పవర్‌ఫుల్లో తెలుసా అమ్మా? మీకేదైనా నెగెటివ్ ఇంపాక్ట్ జరగబోతున్నప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్సే మిమ్మల్ని రక్షిస్తాయి. ముందుగా వారే ఉంటారు. ఓకే. 5 ఆఫ్ వాండ్స్ మీకు తెలీదా రక్షణ ఎలా వస్తది అనేది. 5 ఆఫ్ వాండ్స్ మీ జీవితంలో చిన్న చిన్న గొడవలు, అంతర్గత టెన్షను వారు గమనిస్తున్నారు అని చెప్పి మనకి కార్డ్ ద్వారా చెప్తున్నారమ్మా. పూర్వీకులే చెప్తున్నారు. ఇది మీ బలం తగ్గించడానికి కాదు, మీరు బలంగా మారడానికి వచ్చిన పరీక్ష అని సూచిస్తున్నారమ్మా. ఆ సిట్యుయేషను. ఏ సిట్యుయేషన్ అనేది ఎవరికి వారికి తెలుసు. ఓకే. అంటే డౌన్ అవ్వకండి. మేమున్నామమ్మా మీకు అని చెప్తున్నారు మీ పూర్వీకులు. ఓకే. త్రూ 5 ఆఫ్ వాండ్స్. ఓకే. 5 ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ ఏంటంటే, మీ జీవితంలో ఉన్న చిన్న చిన్న గొడవలు అవి వాటి గురించి మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం కదా! అదే గొడవలు కొన్ని సందర్భాల్లో ఆ గొడవల వల్ల వచ్చిన బాధ ఏదైతే ఉందో అది 5 ఆఫ్ స్వార్డ్స్ బాధ ఏదైతే ఉందో ఆ బాధ లేదా మోసము, ఈ నిరాశ మీ హృదయాన్ని ఇంకా బాధ పెడుతున్నాయని కనిపిస్తుంది ఇక్కడ మనకి. బాగా ఎంతంటే పిండి పిప్పి చేసే అంత బాధ పెడుతున్నాయనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. త్రూ 5 ఆఫ్ స్వార్డ్స్. ఓకే. పూర్వీకులు చెప్తున్న సందేశం ఏంటంటే, అది నీ విలువను తగ్గించదు. ఓకే. నీ విలువను ఏమాత్రం తగ్గించదు. మేమున్నాం నీకు. స్ట్రాంగ్‌గా ఉండు అని చెప్పి చెప్తున్నారమ్మా. ఓకే. 8 ఆఫ్ వాండ్స్ కార్డ్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఫిఫ్త్ కార్డ్ సెట్ త్వరలో ఒక ముఖ్యమైన మార్పు లేదా ఒక మంచి వార్త వచ్చే సూచన అనేది మీకు స్ట్రాంగ్‌లీ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఫస్ట్ కార్డ్ సెట్ 3 ఆఫ్ వాండ్స్ ద్వారా మనకేం చెప్తున్నారు ఇక్కడ? మీరు ఒక కొత్త దశలోకి అంచుల్లోకి వెళ్తారు. ఆ అంచుల్లో ఉన్నారు. ఎంటర్ అవ్వడానికి అంచులో ఉన్నారు అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు కదా! అదే మీకు చేంజ్ అవుతుందనేది డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఇక్కడ మీకు 8 ఆఫ్ వాండ్స్ కార్డ్ ద్వారా. ఓకే. ఒక మంచి వార్త వింటారు. ఆ వచ్చే సూచన అనేది ఇక్కడ స్ట్రాంగ్‌లీ కనిపిస్తుంది. మీరు నిలిచిపోయినట్టు అనిపించిన పరిస్థితి మళ్ళీ కదలడం అనేది ప్రారంభమవుతుంది. ఓకే. అది మీరు స్ట్రాంగ్‌గా నమ్మండమ్మా. నమ్మితే జరుగుతుంది. ఖచ్చితంగా. ఓకే. అండ్ 4 ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ, మీ మనసు చాలా అలసిపోయిందమ్మా. కొంత విశ్రాంతి తీసుకోమని, ఆత్మకు శాంతి ఇవ్వమని పూర్వీకులు సూచిస్తున్నారమ్మా మీకు ఈ కార్డ్ ద్వారా. 4 ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ ద్వారా. అంత అలసిపోవడం అస్సలు మంచిది కాదమ్మా. ఎందుకంత డ్రైన్ చేసేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఎవ్రీడే చెప్తున్నాను కదా మీకు. అగైన్ ఆ ఎనర్జీస్‌లోనే ఎందుకుంటున్నారు? ఏం నేర్చుకుంటున్నారు మీరు మరి చూసి? నేర్చుకున్నప్పుడు చూడొద్దు. నేర్చుకోండమ్మా. నా మాట విని మారండి. అంత డ్రైన్ అవ్వద్దు. అంత అలసిపోవడం, మనసు అంత అలసిపోవడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? శరీరం అలసిపోతే నిద్రొస్తుందమ్మా. మనసు అలసిపోతే ఏమొస్తుందో తెలుసా? హెల్త్ ఇష్యూస్ వచ్చి లైఫ్ ఎండ్ అయ్యే ఫేజ్ వస్తుంది. నరకం. మనసు అలసిపోవడం అంటే మానసిక బాధ, నరకం జీవితం. వద్దమ్మా. వద్దు. ఉన్నది ఒక్క జీవితం. నెక్స్ట్ ద హెర్మిట్ కార్డ్. మీరు ఒంటరిగా అనిపిస్తున్న సమయంలో కూడా వారు మీతో ఉన్నారు అని చెప్తున్నారమ్మా మీకు హెర్మిట్ కార్డ్‌తో. మీ పక్కనే ఉన్నాం. మేము ఉన్నామమ్మా మీకు అని చెప్తున్నారు. మమ్మల్ని మర్చిపోయారు మీరు అంటున్నారు. మీరు వారిని మర్చిపోయారు. మీ పూర్వీకులు ఒకరు ఉన్నారనేదే మర్చిపోయారు మీరు.
కానీ హిడెన్‌గా వారి ఎనర్జీసే మిమ్మల్ని కాపాడుతున్నాయి అక్కడ. లోపలికి చూసుకుంటే మీరు నిజమైన దాన్ని కనుగొంటారు అని చెప్పి మనకి త్రూ హెర్మిట్ కార్డ్ మీకు చెప్తున్నారు. గుర్తు చేస్తున్నారు మీకు. మేమున్నాం, మా మాట వినండి అని చెప్తున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్ కార్డ్. ఇక్కడ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే, ఈ కార్డ్ ప్రేమ, కరుణ, భావోద్వేగ రక్షణను సూచిస్తుంది ఇక్కడ. మీ హృదయం చాలా స్వచ్ఛంగా ఉందని, అదే మీకు ఆశీర్వాదం తీసుకొస్తుందనే సంకేతం. మీ హృదయం చాలా స్వచ్ఛంగా ఉంది కాబట్టి మీ పూర్వీకులు మీ వెంట ఉన్నారు. ఎందుకున్నారు లేకపోతే? మీ మీ అందం చాలామంది ఉన్నారు కదా మీ ఫ్యామిలీలో. వాళ్ళకి మీరంటేనే ఎందుకు ఇష్టం? మీరంటేనే ఇష్టం కాబట్టే మీకు ఈ రీడింగ్ వచ్చింది ఈరోజు. మీ మనసు అంత స్వచ్ఛమైనదంట. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ వాళ్ళ తరంలో మీరు ఒక వజ్రం. అందుకనే మిమ్మల్ని వదలలేకపోతున్నారు వారు. అందుకనే మీ వెంట ఉండి వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకిస్తున్నారు. అదే నాకిక్కడ కన్వే అయ్యే ఎనర్జీస్ అమ్మ. ఓకే. అదే మీకు ఆశీర్వాదం తీసుకొస్తుంది. మీ 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 యొక్క కరుణ భావము, ప్రేమ, భావోద్వేగం ఈ ఎమోషన్స్ మీరొక పరిపూర్ణమైన వ్యక్తి. ఓకే. అండ్ ద ఫూల్ కార్డ్ ఇక్కడ ఏం చెప్తుందంటే, మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం సిద్ధంగా ఉంది. అగైన్ డబుల్ కన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. చూసారా? మనకి 3 ఆఫ్ వాండ్స్ ద్వారా కూడా చెప్పారు స్టార్టింగే. సిద్ధంగా ఉండండి. భయాన్ని వదిలి ముందడుగు వేయమని దివ్యమైన దర్శకత్వం వస్తుంది మీకు అని చెప్పి త్రూ ఫూల్ కార్డ్ ద్వారా మీకు కన్వే చేస్తున్నారు. ఓకే అమ్మా? అర్థమవుతుందా నేను చెప్పేది? అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ఇట్. ఓకే. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ 5 ఆఫ్ కప్స్. ఇదేంటంటే, గత బాధలపై ఎక్కువగా ఆగిపోవడం జరిగింది మీరు. వాటి గురించి ఆలోచిస్తూ స్ట్రక్ అయిపోయే ఎనర్జీ ఇది. మీకు ఇంకా మిగిలి ఉన్న ఆశీర్వాదాలను చూడమని పూర్వీకులు గుర్తు చేస్తున్నారు ఈ సిట్యుయేషన్ ద్వారా, ఈ సందర్భం ద్వారా మీకు. ఓకే. గతంలో ఉండొద్దమ్మా, మేమున్నాము, మా వైపు చూడండి, మేము ఒకళ్ళమున్నాము అని చెప్పి రీడింగ్ ద్వారా మీకు గుర్తు చేస్తున్నారు. మమ్మల్ని మర్చిపోయారు మీరు, మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. మా ఎనర్జీస్ మీకు ఎప్పుడు ఎనీ టైమ్ ఏ హెల్ప్ కావాలన్నా మేము ఉంటాము అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నారు. ఆ స్ట్రక్డ్ ఎనర్జీని వదిలేయండి అని చెప్తున్నారు. ఓకే. 2 ఆఫ్ వాండ్స్. ఇది మీరు తీసుకోబోయే నిర్ణయము మీ భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉందమ్మా. 2 ఆఫ్ వాండ్స్ కార్డ్ ద్వారా కన్వే చేస్తున్నారు మనకి. ధైర్యంగా ముందుకు వెళ్ళమని వారు ప్రోత్సహిస్తున్నారు మిమ్మల్ని. ఓకే. వెళ్తారు కదా మరి? వెళ్ళండమ్మా. చాలా మంచి లైఫ్ ఇస్తున్నారు మీకు. రేర్‌గా వచ్చే ఎనర్జీస్ ఇవి. రేర్‌గా వచ్చే బ్లెస్సింగ్స్. రేర్ పీపుల్‌కి జరుగుతాయి అవి. ద చారియట్ కార్డ్. చివరి సందేశం ఏంటంటే, విజయం మీ వైపే వస్తుంది. మీరేం కోరుకుంటున్నారో ఆ విజయాన్ని నేను మీకిస్తాను. మీరు నా వైపు చూడండి. నన్ను ఒకసారి చూడండి. నన్ను ఒకసారి తలుచుకోండి అంటున్నారు. మీరు కష్టపడిన దానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఆ ఆధ్యాత్మిక రక్షణ మీతోనే ఉంది అని చెప్పి మీకు త్రూ చారియట్ కార్డ్ మీకు ఇక్కడ యూనివర్స్ మీ పూర్వీకులు కన్వే చేస్తున్నారు. ఆల్ టుగెదరే. ఓకే. త్రూఅవుట్ దిస్ రీడింగ్ ఫైనల్ కన్క్లూజన్ చెప్తున్నాను చూడండి. ఈ మొత్తం రీడింగ్ ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది మనకి. మీ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారు నిజంగా మీ బాధను గమనిస్తున్నారు. వెరీ స్ట్రాంగ్‌లీ. మీ జీవితాన్ని సరైన దిశలో నడపడానికి దీవెనలు ఇస్తున్నారు త్రూ దిస్ రీడింగ్ మీకు. ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న కష్టాలు అనేవి అస్సలు శాశ్వతమైనవి కావు అని మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికే ఈ రీడింగ్ మీరు వినేలా చేశారు. ఓకే. మీరు ధైర్యంగా ముందుకు నడిస్తే కుటుంబ సంతోషము, స్థిరత్వము, అలాగే కొత్త ప్రారంభం మీ జీవితంలో వస్తాయనేది మీకు అర్థం కావడం కోసమే ఈ రీడింగ్ మీకు వినిపిస్తున్నారు. గత బాధలను మెల్లగా వదలండమ్మ. మీ హృదయం ఇంకా ప్రేమతో నిండేలా ఉంచండి. మీరు అనుకుంటున్న దానికంటే ఎక్కువ దివ్య రక్షణ మీతో ఉంది అని చెప్తున్నారు ఈ రీడింగ్ ద్వారా. మీ ప్రయాణం సురక్షితంగా ముందుకు సాగుతోంది. సో, మీరు సంతోషంగా ఉంటే మీ పూర్వీకులు సంతోషిస్తారు. బికాజ్ మీరు వారికి చాలా ప్రియమైన బిడ్డలు. అందుకనే మీ వెంట ఉన్నారు. మీరు సంతోషంగా లేకుండా డౌన్ అయిపోతే వారు కూడా బాధపడుతున్నారు మిమ్మల్ని చూసి. నా బిడ్డ ఎందుకు ఇలా అయిపోతున్నారు? నా వైపు ఒకసారి చూస్తే బాగుండు కదా! నేను నా బిడ్డని లేపుకుంటాను. ఒక్కసారి నా వైపు చూస్తే బాగుండు కదా! చూస్తే బాగుండు ఇన్ ద సెన్స్ వారిని గుర్తు తెచ్చుకోండి. వారి బ్లెస్సింగ్స్‌ని తీసుకోండి. అప్పుడు నేను ఇంకా ఉంటాను కదా! నన్ను మర్చిపోయారు అని చెప్పి మనకి చెప్తున్నారమ్మా ఈ రీడింగ్ ద్వారా మీకు. ఓకే. హోప్ యూ క్లియర్లీ అండర్‌స్టాండ్ ద రీడింగ్. అండ్ అర్థమైంది కదమ్మా క్లియర్‌గా? మీ పూర్వీకులను గుర్తు తెచ్చుకొని చాలా స్ట్రాంగ్‌లీ యూనివర్స్‌కి కన్వే అయ్యేటట్టు మీ మనసులో చెప్పుకోండి.
ఆల్సో త్రూ కామెంట్ ద్వారా చెప్పుకోండి. నేను చెప్తాను కదా! పడుకొని అలా చెయ్యొద్దు. చాలా స్వచ్ఛమైన ప్లేస్ ఇది. మనది డివైన్ ప్లాట్‌ఫార్మ్. ఓకే. అణిగి-మణిగి రెస్పెక్టబుల్‌గా నించొని కామెంట్ చేయండి. ఓకే అమ్మా? హోప్ యూ అండర్‌స్టాండ్ మై పాయింట్. ఓకే. అండ్ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ చేయండమ్మా వీడియోని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ మై హార్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే. థ్యాంక్ యూ ఫర్ ఆల్.